ఇప్పుడు మనం రావిరాల పెద్ద చెరువు దగ్గర ఉన్నాం. ఈ పెద్ద చెరువు కింద ఉన్నటువంటి పొలాలంతా కూడా మొత్తం అంతా కూడా ఇప్పుడు మైదానాన్ని తలపిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఒక పక్కనేమో ఇల్లులన్నీ లాస్ అయ్యిల్లు, ఇంట్లో ఉన్నటువంటి సామానంతా కూడా కొట్టుకుపోయింది. మరో పక్కన పొలాలు సైతం కూడా మొత్తం అన్నిటిని కూడా కోల్పోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ అంతా కూడా రైతులంతా కూడా ఈ పొలాల్లో వేసుకున్నటువంటి నాట్లు వేసుకున్నటువంటి వాళ్ళు, అంతేకాకుండా పత్తి చేనులు వేసుకున్నటువంటి వాళ్ళు, ఈ చెరువు కింద ఉన్నటువంటి పొలాలు వాళ్ళంతా కూడా ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పూర్తిగా కనబడతా ఉంది మనకు విజువల్స్లో. రైతులందరూ కూడా ఇక్కడికి వచ్చి అసలు వాళ్ళ పొలాలు ఎక్కడున్నాయి అనేది అద్దురాలు కూడా లేకుండా కనపడతా ఉంది. ఇదంతా కూడా ఒక మైదానాన్ని తలపించేటువంటి విధంగా పంట పొలాలకు సంబంధించినటువంటి ల్యాండేనా ఇది అనేటువంటి తీరుగా ఇక్కడ ఉన్నటువంటి భూములు కనపడతా ఉన్నాయి. అసలు ఈ భూములు అక్కరొచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. పెద్ద పెద్ద బొందలు, పెద్ద పెద్ద కాలువలు కూడా దీంట్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఇటీవల పడ్డటువంటి వర్షాలు, తెలంగాణ రాష్ట్రంలో పడ్డటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో అవి పెద్ద ఎత్తున మహబాద్ జిల్లాలోనే అధిక వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. ఇదే మహబాద్ జిల్లాలో ఉన్నాం. ఈ మహబాద్ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యంగా ఈ రావిరాల అన్నటువంటి గ్రామంలోనే అత్యధికంగా ఎక్కువ వర్షపాతం కూడా నమోదు అయినట్టుగా ఇక్కడ చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఎక్కువ ఇండ్లు కూడా ఇక్కడనే మునిగిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇది అసలు ఊరా లేకపోతుంటే వల్లకాడ అనేటువంటి విధంగా ఇక్కడ వచ్చినటువంటి ఈ యొక్క భయానకరమైనటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. వీళ్ళందరూ ఎవరిని కూడా కదిలించినా కానీ వాళ్ళందరూ కూడా కన్నీటి పర్యంతం అవుతా ఉన్నారు. వాళ్ళ యొక్క ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు, వాళ్ళు పెంచుకున్నటువంటి గొర్రెలు కావచ్చు, మరొక పక్కన పశువులన్నీ కూడా ఇదే సంబంధించినటువంటి వాగులో నుంచి కొట్టుకొని పోయినటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. కేవలం కట్టుబట్టలతో మాత్రమే మేము బయటికి రావడం జరిగింది. చివరికి మేమందరం కూడా రాత్రి 12-1 గంట ప్రాంతంలో వచ్చినటువంటి ఒక భయానకరమైనటువంటి వరదతోటి మేమందరం కూడా లేచి అక్కడ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పెద్ద పెద్ద బిల్డింగ్లను కూడా ఎక్కి మా ప్రాణాలను కూడా కాపాడుకున్నామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ రైతులతో కూడా ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి మాట్లాడించారు. రాండి బ్రదర్, ఇక కొంచెం ఇటు ముందుకు రండి. ఎక్కడన్నా మీ పొలం ఏడుంది? ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా, ఇదంతా కూడా మొత్తం అంతా కూడా ఇది కొంతవరకే ఉండేది. ఇక్కడ కొంత మాత్రమే పక్కన కొంత కాలువ ఉండేది. కానీ ఇప్పుడు అంతా కూడా ఇది ఒక కాలువలాగానే మారిపోయింది. ఇది ఒక వాగులాగా మారిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా, ఇక్కడ అంతా కూడా వరి నాట్లు వేసిన ఇప్పుడు ఇంతకుముందు ఉండేనా? ఒక్కసారి ఇక్కడ ముందుకు రండి. ఇక్కడ ముందుకు రండి ఇటు రండి. చెప్పండి అన్న, మీరు ఎక్కడ ఎంత నాటేయడం జరిగింది? ఎంత పొలం? ఇక్కడ మాది, నా పేరు వెంకన్న సార్, రావిరాల గ్రామం. గత 5 రోజుల కాంచి కురుస్తున్న అకాల వర్షాల కారణంగా ఇండ్లు పోయినాయి. మా ఎస్సీ మాదిగలకు ఉండవలసినటువంటి ఈనం పట్టాలు, వాటికి ఇంతవరకు పట్టాలు లేవు సార్. మా జీవనాధారం మొత్తం వాటి మీద ఆధారపడి ఉన్నది అండి. మాకు ఇప్పుడు పొలాల పరిస్థితి కూడా ఎవరి గెట్లు ఎక్కడ ఉన్నాయంత ఒక మైదాన పర్పస్లో ఉన్నది సార్. ఇప్పుడు మా జీవనాధారం మొత్తం వాటి మీద ఆధారపడి ఉన్నదండి. ఇప్పుడు మాకు ఎలాంటి మళ్ళీ ఫ్యూచర్లో ఎలాంటి కానీ పండించుకొని ధాన్యం ఉన్నటువంటి మా పొలాలు వాటికి ఏ రకంగా మేము మళ్ళీ నెక్స్ట్ తరం కానీ లేకపోతే వచ్చే పంటలు చేసుకునే విధంగా ఏమి లేదండి. ఇప్పుడు మా గోడు చూసి ప్రభుత్వానికి కొద్దిగా సహకరించాలి. ఇప్పుడు ఎకరాకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటిస్తారు. 10,000 ఇచ్చినా కానీ లేదండి. ఎకరా కనీసం 30-40 వేలు డిమాండ్ చేస్తున్నాం సార్. కనీసం అది కూడా ఆ పొలం ఇప్పుడు దానికి చేసే పెట్టుబడి కూడా దాన్ని అంతా సరి చేసుకున్నా కానీ పైసలు సరిపోవండి. ఇప్పుడు మా జీవనాధారం మొత్తం వాడి ఇనాం పట్టాలు, వాటికి పట్టాలు కూడా లేవు సార్. మా ఓన్లీ ఇనాం బాపతు భూములు, ఇనాం మాకు పూట గడుస్తాయి. తిండికి కూడా లేని పరిస్థితి సార్. ఎస్సీ కాలనీ మాదిగలు ఎక్కువ ఇబ్బంది పడ్డదంటే ఎస్సీ కాలనీ మాదిగలకు ఉన్నటువంటి 20 నుంచి 30 ఎకరాల వరకు ఉంటాయి సార్. మొత్తం ఎక్కువ. మీరేమని చెప్తారు? మీది ఎంత ఉన్నది? నా పేరు శ్రీకాంత్ అండి. మా ఊర్లో జరిగిన అకాల వర్షం కారణంగా ఇంట్లో ఉన్నటువంటి బియ్యం కానీ, ఉప్పులు పప్పులు కానీ అన్నీ తడిసిపోవడం జరిగింది. పూర్తిగా ధ్వంసమైన ఇండ్లు కూడా ఉన్నాయి. అలాగే మంచాలతో పాటు ప్రతి ఒక్కరికి ఎవరి దగ్గర ఏం లేకుండా కోల్పోవడం జరిగింది. మాకున్నటువంటి పొలాలు కూడా ఎవరికి గుంట, 10 గుంటలు, 20 గుంటలు, ఎకరం కూడా లేకుండా ఉండే కొంతమంది ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఎంతో కొంత సాయం చేసి 10,000 కాకుండా ఎకరానికి ఒక 40 నుంచి 50,000 ఇప్పియగలరని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఎవరికి కానీ పట్టాలు లేవు, పట్టాలకు అతీతంగా కూడా గవర్నమెంట్ ఎక్స్గ్రీషా ఇవ్వాలని అలానే మేము కోరుకుంటున్నామండి. మా జీవనాధారం మొత్తం ఇదే అండి. ఎవరికి కానీ ఏమీ లేవు. దాదాపుగా ప్రతి ఒక్కరు ఒక 30 నుంచి 40 వేల ఖర్చు పెట్టుకొని కూడా పొలాలు చేసుకున్నారు. ఇప్పుడు ఈ పొలాలు బాగు చేయడానికి కూడా 50 నుంచి 60 వేలు పెట్టినా కానీ ఒక ఎకరం కూడా సాగు కానటువంటి సిచ్యువేషన్ చూస్తున్న పరిస్థితి ఉన్నది. దయచేసి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోగలరని
మనవి చేస్తున్నాం. అకాల వరద వచ్చి పోళ్ళు కూలినాయి, మొత్తం బొందలు అయింది. 2 మోటార్లు మునిగినాయి, పోళ్ళు ఇరిగినాయి. కాస దయచేయండి సారు, మాకు ఎక్కడే ఆదేరలేదు, ఇదే ఆదేరు. దీంతోనే బతాను. ఇక ఆడికి వస్తే మీకు మంచిగా అవపడు, కానీ ఇక్కడ ఏం అవపడుతుంది, ఇంకొంచెం అసుడ పోతే బాగుండు. ఇదే మనకి ఎక్కడ లేదు. ఇక ఈ వాన వర్షం బాగా పడ్డది, పడి ఆ కాలపు అక్కడ చెరువులన్నీ దిగొచ్చి ఇవన్నీ కొట్టుకుపోయినాయి. పొలాలే వేసుకున్నాం మోటార్ పోయింది, పోళ్ళు ఎడ్లు బండ్లు అన్నీ కొట్టుకుపోయినాయి. పొలాలు అసలు పనికి రాకుండా సార్. ఇక్కడ మా ఈ పొలాలే మాకు జీవనాధారం. ముఖ్యంగా మాకు ఇది పండితేనే తిండి మందం బండి బతికేది. ఈ వరదకి ఎదురున్నది మొత్తం కొట్టుకుపోయి ఏం పనికి రాకుండా అయింది. 5-6 సంవత్సరాలని శివరానికి రాదు. ఇక మా పరిస్థితి అంతా ఇదే. గవర్నమెంట్ ఏదైనా సాయం చేస్తే మేము ఏమైనా డెవలప్ అవుతాం. 2-3 సంవత్సరాలు అయినా శేఖరానికి రానట్టుంది. ఇంట్లో బియ్యం బస్తాలు, ఫ్రిడ్జ్ అట్లాంటివి అన్నీ ఖాళీ అయినాయి సార్. మొత్తం కాలిపోయినాయి. అన్నీ తిండి ధాన్యం లేకుండా మొత్తం నానిపోయినాయి. అన్నీ బారబోసి జస్ట్ గవర్నమెంట్ బండ్లు వేసుకుపోయి అక్కడ బారబోసారు. 10,000తో ఇది ఎప్పుడు శేఖరం అయితే సార్. దాదాపు 30-40 వేలు పెట్టినా కానీ ఒక ఎకరం కూడా సాపు కాదు. 50,000 పైన 50,000 అయినా సరిగా అన్నట్టుంది సార్. ఇది ఇక్కడ మొత్తం 50 ఎకరాలు ఉంటుంది సార్. మొత్తం మాదుగులే అంతా ఇనాములు, ఎస్సీ ఇనాములు. పట్టాలకు అతీతంగా కూడా గవర్నమెంట్ సాయం చేయాలని గవర్నమెంట్ని కోరుకుంటాను. చూసాం కదండి, రావిరాలలో ఉన్నటువంటి రైతుల ఇబ్బందులు, మరో పక్కన ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళు కనీసం నిలబడలేనటువంటి పరిస్థితి ఇప్పుడు మనకు రావిరాల గ్రామంలో కనబడుతుంది. ముఖ్యంగా ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి చాలా ఇండ్లు మొత్తం అంతా కూడా కూలిపోయేటువంటి దశకు ఆల్రెడీ ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇళ్లలో ఉండలేనటువంటి పరిస్థితి. మొత్తం అంతా కూడా ఇప్పటికి కూడా చిన్న వర్షం పడతా ఉంది. ఈ వర్షాన్ని కూడా తలదాచుకునేటువంటి నీడ లేకుండా పోయింది. మేము ఎక్కడ బతకాలని చెప్పేసి వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. రైతులు సైతం కూడా వాళ్ళు పంట నష్టపోవడం జరిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. 10,000 కాదు, ఇంకో 10,000 కలిపి 20-25 వేల రూపాయలకు సంబంధించినటువంటి ఎకరానికి నష్టపరిహారం అందించాలని చెప్పేసి ప్రధానంగా రావిరాల గ్రామస్తులు అయితే చెప్తా ఉన్నారు. ఇది ఒక రావిరాల గ్రామమే కాదు, మిగతా ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా కురిసినటువంటి వర్షంలో ఎక్కువగా మైబాద్ ప్రాంతంలోనే కురిసినటువంటి వర్షానికి ఈ యొక్క రావిరాల గ్రామం చాలా నష్టపోయినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. కెమెరా పర్సన్ అభితో అనిల్, రావిరాల నుండి.